మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని రాజేష్ థియేటర్ సమీపాన గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి అని, భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహానీయుడు అని, కుల వివక్ష, సామాజిక అసమానతలను పోరాడిన గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పులే అని, వారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సందర్భంగా వారు కోరారు. మరి 150 సంవత్సరాల క్రితమే ఎన్నో అసమానతలు, మూఢనమ్మకాలు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు జ్యోతిరావు పులే గారు మరి స్త్రీకి విద్య, అదేవిధంగా నాగరికత నేర్చుకోవాలనే దాని మీద వారు అనేక కృషి చేయడం జరిగింది. జ్యోతిరావు పులే గారు మరి చదువు, ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో వారు మహిళలను ప్రోత్సహించి మరి ఆ రోజు ప్రతి ఒక్క మహిళను కూడా ప్రోత్సహించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. వారి జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకుపోవాలి, వారి ఆశయాలను కొనసాగించాలని కోరుతూ జ్యోతిరావు పులే ఒక నిజంగా దీనస్థితిలో బీసీలను పైకి తీసుకొచ్చి మనం విద్యాభ్యాసం నేర్పించి చైతన్యవంతం చేసినటువంటి మహానాయకుడు. వారి సత్యమని కూడా తెలంగాణ బిడ్డనే, నిజామాబాద్ జిల్లా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ రోజుల్లోనే చాలా వీరస్థితిలో ఉన్నటువంటి బలైన వర్గాలను, మిగతా కులాలను కూడా ఆదరించి వాళ్ళందరికీ విద్యాభ్యాసం నేర్పించి ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే ఇలా వారి పుణ్యమే. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా అర్పిస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, దీటి బాలరాజు, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, కళ్యాణి సింహాచలం, నాయని ఓదలి యాదవ్, మొయిద్ సన్నీ, అల్లి శంకర్, పంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు.